నేను ఉత్పత్తి చేస్తే నేను పాదమే, నేను రక్షిస్తే నేను బాహువుని, నేను మార్కెటింగ్ చేస్తే నేను తొడని, నేను ఆలోచన చేసి తంత్రాంగం మంత్రాంగం కనుక రాస్తే నేనే తలకాయని. మీ ఇష్టం, నాకు ఏ వర్ణం అంటిస్తే అంటించండి అని. ఇప్పుడు ఈ హెడ్ అనేటటువంటి పదము జ్ఞానాన్ని సముపార్జన చేయాలి. ఇప్పుడు ఇంతకీ డెఫినేషన్ ఇవ్వాలా, అందులో బ్రాహ్మడు ఎవరు అని ఆయన చెప్పలేదు. ఫలానా వాడు బ్రాహ్మడని ఆయన చెప్పాడా భగవద్గీతలో ఎక్కడైనా చెప్పండి నాకు. ఇంకా దారుణంగా బ్రాహ్మణులను తీసి పారేస్తాడు ఓ దగ్గర భగవద్గీతలో. ఏమయ్యా యుద్ధం చేయను అంటున్నావు, బ్రాహ్మణులలాగా అడుక్కు తింటావా ఏంటి, నువ్వు ఉన్నది యుద్ధం చేయడానికి. ఆ బ్రాహ్మణులను తీసి పారేశాడు, అసలు అడుక్కు తినే వాళ్ళ కింద లెక్క కట్టాడు బ్రాహ్మణులను. కృష్ణ పరమాత్మ అంతటి వాడు. అంటే ఈ వాటిని అసలు బయటికి తీసుకురావట్లేదు ఎవరు. అడుక్కు తినేది నోరే కదా, అంతే కదా, కష్టపడేది శరీరం కదా. కాబట్టి అక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఇది జ్ఞానానికి సంబంధించింది. ఈ చెయ్యి ఉందమ్మా, ఎవడైనా కొట్టడానికి వస్తే ముందు శరీరంలో లేచేదేంటి, కాళ్ళు లేస్తుందా, వీపు లేస్తుందా, ఏమన్నా లేస్తుందా, చెయ్యి లేస్తుంది. అంటే ఈ చేతికి స్వతసిద్ధమైన స్వభావం రక్ష చేయడం. ఈ బుద్ధి ఇక్కడ ఉంది, ఆలోచిస్తుంది. ఈ చెయ్యి ఏ ఇబ్బంది వచ్చినా శరీరంలో కాలు దగ్గరకు వచ్చినా చెయ్యే పెడతాం, ఎవరైనా కొట్టబోతుంది. అది మొహం దగ్గరకు వచ్చినా చెయ్యే పెడతాం. ఎందుకు పెడుతున్నాం అంటే అది రక్ష, దాని స్వభావం. క్షత్రియో విజయీ భవేత్. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ క్షత్రియ? ఇప్పుడు ఆ క్షత్రియుల్లో కాపులున్నారా, కమ్మలున్నారా, రెడ్లున్నారా? అందరూ క్షత్రియులే కదా, అందరూ క్షాత్రమే కదా, అందరూ సిపాయిల కింద రాజతంత్రాన్ని మొత్తం నిర్వహించిన వాళ్ళే. కాపు అంటేనే రక్ష, కాపు మొత్తాన్ని రక్షించడం. ఆ కాపు అనేది చాలా ప్రధానమైన మాట. కాబట్టి అట్లాగే అందరూ రాజ్యాలు అవసరమైతే రాజ్యాల మీద కూర్చున్నారు. హిందూ సమాజంలో రాజుల పేర్లు తీసి మీరు చూడండి, బ్రాహ్మణ రాజులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. క్షత్రియ రాజుల కంటే కూడా కలియుగంలో ఇతరమైన వాళ్ళనే రాజులుగా ఎక్కువ కూర్చోబెట్టింది హిందూ ధర్మం. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ రాజులైనా మీరు నాకు చెప్పండి. ఒక్క తమిళనాడులో వర్మలు ఉండేవాళ్ళు, మిగతా అంతా కూడా భారతదేశము ఇతరులు ఎక్కువగా. విక్రమాదిత్యుడి తర్వాత కూడా తీసుకొని వీళ్ళంతా మిగతా వాళ్ళనే నిల్చోబెట్టింది రాజులకి. ఈ దేశము క్షాత్రము అంటే కాపాడేవాడిని క్షత్రియుడు అన్నారు. ఇప్పుడు ఈయన కృష్ణదేవరాయలు క్షత్రియుల లిస్టులోకి వస్తాడా రాడా? కాదండి, క్షత్రియుడమ్మా నా దృష్టిలో. అంతే కదా, సుక్షత్రియుడు, కాపాడినటువంటి వాడు. చంద్రగుప్తుడు ఎవరు? రాజ్యం ఏలాలి అంటే ఒక క్షత్రియుడిని పెట్టాలంటే చంద్రగుప్తుడిని పెట్టకూడదు, అయ్యే అవకాశం లేదు. పెట్టాడు అంటే క్షాత్రం ఉన్నవాడే క్షత్రియుడు. ఎవడి లోపల క్షాత్రం ఉందో వాడు క్షత్రియుడు. ఈ చేతులు చేసే పని వాడు చెయ్యాలి అని. ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ అంటారండి. లా అండ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ క్షాత్రం. ఐఏఎస్ ఎందుకు చేయకూడదండి లా అండ్ ఆర్డర్ అని అంటే, ఐఎఫ్ఎస్ ఎందుకు చేయకూడదండి వచ్చి అంటే కాదు, అదో డిపార్ట్మెంట్, దాన్ని అట్లా పెట్టారు. ఆ డిపార్ట్మెంట్కి గుర్తుగా చేయని చూపించారు. తర్వాత సంతానము ఇత్యాదులు ఉత్పత్తి అయ్యేటటువంటి ఏదైనా ఉత్పత్తి జరిగిన తర్వాత తొడలు వస్తాయి. కాబట్టి దీన్నే ఊరు తదస్యద్వైశ్య. ఉత్పత్తి జరిగిన తర్వాత మార్కెటింగ్ చేసి దాన్ని ప్రమోట్ చేయగలిగేవాడు ఎవడైనా సరే వైశ్యుడే ఈ బాడీలో. మార్కెటింగ్ వాడు వైశ్యుడు. ఎనీవన్ హూ మార్కెట్స్, హూ నోస్ ద మార్కెట్. ఈ మొత్తం మూడంగాలు ఇక్కడ ఉన్న ఈ మూడిటిని, ఈ తలకాయ ఇక్కడి నుంచి అక్కడికి పోలేదు, ఈ చేతులు ఇక్కడి నుంచి అక్కడికి పోలేవు, ఈ తొడలు ఇక్కడి నుంచి అక్కడికి పోలేవు. ఈ మొత్తాన్ని నడిపించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరమాత్మ యొక్క పాదాలే నడిపిస్తాయి, ఇంకోటి నడిపించలేదు. కాబట్టి అలాంటి పాదాల దగ్గర నా శిరస్సును ఎప్పుడు పెట్టి ఉంచుతాను. స్వామి పాదాల దగ్గర నా శిరస్సును పెడతా. ఆ పాదాలే ఈ మొత్తం కృషి చేసేవాళ్ళు, ఉత్పత్తి చేసేవాళ్ళు. ఏ విధంగా చేసినా నేను ఉత్పత్తి చేస్తే నేను పాదమే, నేను రక్షిస్తే నేను బాహువుని, నేను మార్కెటింగ్ చేస్తే నేను తొడని, నేను ఆలోచన చేసి తంత్రాంగం మంత్రాంగం కనుక రాస్తే నేనే తలకాయని. మీ ఇష్టం, నాకు ఏ వర్ణం అంటిస్తే అంటించండి.